మాట్లాడవలసిన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పుల్లూరి నాని గారికి నడుచు వస్తున్నారు శ్మశానానికి అర్జీలు ఇచ్చే వాళ్ళందరూ కూడా వారి ఆధార్ నెంబర్ పెట్టండి, అందులో ఫోన్ నెంబర్ కూడా తెలిసిందే కంపల్సరీగా. ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ చిన్నడా మనం ఎలక్షన్ ముందు ఇట్లా ప్లేస్ కూర్చోవాలంటే కూడా ఆ రోజు లేదు మనకి. చెట్టు కిందో ఎక్కడో మాట్లాడుకుని పోయేవాళ్ళం. గతంలో 2018-19లో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రగుడు రాలేదు ఇన్ఛార్జ్గా. అప్పుడు మన చిన్నబాబు వచ్చి దీనికి జెడ్పీలో శాంక్షన్ చేయమంటే చేశాం. ఆ విధంగా చేశాం. ఫేజ్ 1లో 5 లక్షలు, ఫేజ్ 2లో 5 లక్షలు శాంక్షన్ చేశాం. కానీ దీన్ని డెవలప్మెంట్ అడ్డుకోవాలని ఆ రోజుల్లోనే దీనిపైన స్థానిక అధికారులకి అన్ని పిటిషన్ పెట్టింది ఘనత ఆ రోజున్న ఎమ్మెల్యే. కానీ ఈరోజు చూడండి, ప్రభుత్వ సహాయం లేకపోయినా గుర్రం చంద్రశేఖర్ నాయుడు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు నడుస్తున్నాం. ఈరోజు ఎంత బాగుందంటే అక్కడ కమ్మ కట్టిన తర్వాత ఇక్కడ కమ్మ పనులు అంత బాగుంది. ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చున్నా హ్యాపీ చేసుకోవచ్చు, ఇటువంటి మీటింగ్ పెట్టుకోవచ్చు. గ్రామంలో ఏదైనా మంచి కార్యక్రమం జరిగినా చెడు కార్యక్రమం జరిగినా ఇది చేసేదానికి అవకాశం. ఈ విధంగా అభివృద్ధి అంటే మన ప్రభుత్వం వచ్చిన దానికి నిదర్శనం ఈ యొక్క కమ్యూనిటీ వాళ్ళు అనేది కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి మీ వద్దకు వచ్చిన యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, అంటే మనకి మామూలుగా తెలుసు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం 3 నెలలకు 6 నెలలకు ఎమ్మెల్యేలు పంపిస్తారు. ప్రభుత్వం లేకపోయినా ఆ రోజున్న ఇన్ఛార్జ్ అయినా ఉండొచ్చు, ఆ ఇన్ఛార్జ్ అంటే ఆ రోజు ఎలక్షన్ గెలిచి వ్యక్తి అయినా ఉండొచ్చు, లేదా ఓడిపోయిన వ్యక్తి అయిన ద్వారా సమస్యలు కనుక్కుని ఆ రోజు పంపించేవాడు. అదేవిధంగా జరుగుతా ఉన్నా 1 సంవత్సరం 6 నెలలు అయింది. మన పంచాయతీ మంచి కార్యక్రమంలో చెడు కార్యక్రమంలో వచ్చాం, దాని ముందు రెవెన్యూ సదస్సులో వచ్చాం, దాని తర్వాత ఈరోజు రావడం జరిగింది. మండలం అంతా తిరగాలనుకున్నా. ఎందుకంటే మన చిన్నబాబు అని చెప్పిన తర్వాత మేము కూర్చొని మాట్లాడిన తర్వాత నేను మామూలుగా కమ్మగండిగా కమ్మపల్లి, గణేష్పురం, రావిలవారిపల్లి అంటే ఆ ఉండే నాయకులన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఆసిఫ్ రామాపురం కూడా, అదేవిధంగా రాయలచీరు, మెట్టిన మీద కండిగా, అనుపల్లి అన్నీ ఉంటే నాయకులు మంచి ఏదో పని చేసుకుంటారు. అక్కడ ఇప్పుడు నెతకంలో జేడీ కానీ వీళ్ళంతా నిరంతరం ఏదో పని చేసుకునేవాళ్ళు. ఆ విధంగా అన్ని పనులు జరిగి ఉంటుంది అనుకున్నా. ఒక సిద్ధేశ్వర ఎస్టీ కాలనీ రోడ్డు పనులు ఎప్పటి నుంచి ఉంటే అదొకటే పెరిగింది అంటే బాబు చెప్పినట్టు చాలా పనులు ఉంది. ఈ చెప్పినప్పుడే చదివాడు బాబున్నా అన్నీ కూడా 1 yearలో నేను కంప్లీట్ చేస్తానని కూడా సభావం కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు సూపర్ 6 పథకాలు పెట్టారు. ఆ సూపర్ 6 పథకాల్లో మొదటి సంతకం డిఎస్సి పేరు సంతకాలు, రెండోది వచ్చి పెన్షన్, 3 వచ్చి ల్యాండ్ టైటిల్ యాక్ట్. దీని ప్రకారం చేశారు. దాని తర్వాత చెప్పిన ప్రకారం తల్లికి వందనం ఇచ్చాం, శ్రీశక్తి ఇచ్చాం. ఎక్కడెక్కడైతే లబ్ధిదారులు రైతు అన్నదాత సుఖీభవ అది కూడా ఇవ్వడం జరిగింది.
ఎన్ని పథకాల ప్రకారం ఎత్తుకుంటే మన కమ్మపల్లి పంచాయతీ ఎత్తుకుంటే ఈ పథకాలు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరు వచ్చినా నేను ఇస్తా ఉంటా. మన దీనికి ముగ్గురికి వచ్చింది సీఎంఆర్ఎఫ్ 7,16,545 రూపాయలు ఈ ఫంక్షన్ ఈ పంచాయతీలో మనం ఇవ్వడం జరిగింది సీఎంఆర్ఎఫ్. అదేవిధంగా తల్లికి వందనం 174 మందికి గాను 22,62,000 ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 275 మందికి గాను అదేవిధంగా మన గౌరవ సంస్థల సభ్యులు కూడా ఈ ఒక సంవత్సరం 8 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి చేయాలని సిమెంట్ రోడ్లని కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏవైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా హరిజన వాళ్ళ కూడా ఉంది. ఈ రెండింటిని చేయాలి మామూలుగా ఇంకేముంటాయి.